ఏ రీతిలో విధేయత చూపించాడో మనం కూడా ఆ విధేయత చూపించి, ఏ రీతిలో తండ్రి అయిన దేవుని ఆయన సంతోషపెట్టాడు, ఏ రీతిలో తండ్రి అయిన దేవుని మహిమార్థం ఆయన మహిమ స్వరూపాన్ని ధరించుకున్నాడు, మనం కూడా అలా ఉండాలంటే, మనం కూడా ఆనందించాలంటే, మన జీవితంలో సంతోషం ఉండాలంటే, మనం కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మహిమ రూపాన్ని దాల్చి క్రీస్తు ఎదుట నిలబడే శక్తివంతులు ఉండాలి అంటే విధేయత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ విధేయత లేదు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నా, నీలో మూర్ఖాత్మ వెలుబడి చేయొచ్చు. నిన్ను మూర్ఖాత్మ వెలుబడి చేస్తుంటే విధేయతను చూపించలేదు. లోబడే మనసు నీకు లేదుక. విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత నీలో ఉందో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో బైబిల్లో రాయబడింది కదా, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తను రక్షించగలిగిన వానికి